Okay, story. Yeah, dialogues and story. It was syncing with both real life and real life story. Okay. Currently, he's the deputy CM of Andhra Pradesh, right? I wonder how he's still acting in that age and how he's still spending his time in this, movies and everything. Yeah, that's my doubt for now. And in conclusion, I recommend every family to watch this movie, as this movie has almost every single thing, like comedy, action, romance, and everything. Have you watched Durandar? Dhurandhar, yeah. No, I did not watch the second part? Yeah, but I did watch the first part. It was very. సో నేను చెప్పండి రివ్యూ సినిమా అయితే బాగుంది అంతే. చాలా బాగుందన్న సినిమా అయితే పీక్ లెవెల్లో ఉంది. నేను ఈ సినిమా గురించి ఒకటే చెప్తాను మీకు. దాంట్లో పాకిస్తానీ అని చెప్పేసి ఒకటి యాక్టింగ్ చేశాడు, అతను అన్నాడు జై జిహాద్ అని, కానీ నేను చెప్తాను జై ఉస్తాద్ అని. అది నేను చెప్తాను. ఉస్తాద్ వచ్చి ఆ గన్ను పెట్టడము, ఆ కాల్ చేయడము, అదంతా హైలైట్ అనిపించింది బ్రో. అంటే ఉస్తాద్ అడుగు పెడితే ఎక్కడైనా స్మాష్ అయిపోవాలి, మాడిపోవాలి, మస్ అయిపోవాలి అన్నట్టుగా ఇక్కడ ఉస్తాద్ అడుగు పడ్డది, ఆ నెలంతా మాడి మస్ అయిపోయింది బ్రో. అలా ఉంది. సో ఈ సినిమాలో ఒక్కొక్క విధంగా చెప్పుకోవాలంటే దీంట్లో ఎలా అంటే ఎమోషన్, ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామా, ఆ తర్వాత టెర్రరిజం, వాళ్ళని చంపడం కానీ, ఆ తర్వాత యాక్షన్, కొన్ని సీన్లు కానీ అవన్నీ కలగలిపితే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్తాను. సో ప్రతి ఉగాదికి 6 రుచులు, ఈ ఉగాదికి 7 రుచులు. ఆ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. అది గుర్తుపెట్టుకుంటున్నాను మీరు. అది సో ప్రతి ఉగాదిలో ఎలా అంటే తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు అని ఉంటది కదా. సో ఇది 7వ రుచి. ఈ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన సినిమా. భారతీయ ఒక ఇన్నర్ ఫీలింగ్ తీసుకుని ఒక స్టోరీ ఉంటది, కంటెంట్ బాగా చూపించారు. అంటే బ్రో ఒక్కొక్క చోట అంటే అప్పట్లో మనం అత్తారింటికి భారతీ మొగాడు పెట్టే సింధూరం ఏంటి, అది అటాక్ చేసే టెర్రరిస్టులకు చూపించాడు, అది చాలు.